ఒక పక్కన మహారాష్ట్రలో శివసేన ఉద్ధవ్ థాకరే వర్గానికి సంబంధించిన 9 మంది ఎంపీలలో 7 ఎంపీలు వెళ్ళి ఏక్నాథ్ షిండేతో కలిసి విలీనం అవుతామని చెప్పడం, అతను ఆలోచించేలోపు భారతీయ జనతా పార్టీ నుంచి ప్రపోజల్ వెళ్ళింది, నువ్వు వాళ్ళ దాంట్లో కలిసి మా దాంట్లో కలవడం ఎందుకు, మా దాంట్లోనే కలిసేయమన్నారు అన్నటువంటి ఒక ప్రచారం జరిగింది. ఆ గొడవ సద్దుమణక్కు ముందే ఇప్పుడు ఎన్సీపీ శరద్ పవార్ పార్టీని కాంగ్రెస్లో విలీనం అవ్వమని ఆహ్వానించింది కాంగ్రెస్ పార్టీ. శరద్ పవార్ మనవడు రోహిత్ పవార్ ఏమో శరద్ పవార్తో ఆలోచించి చెప్తానన్నాడు. అయితే శరద్ పవార్ కూతురు మాత్రం తాను సుప్రియ సూలే వద్దని చెప్తుంది. చివరికి మళ్ళీ ఇప్పుడు ఏమన్నా రోహిత్ పవారు శరద్ పవార్ వైపు రెండుగా చీల్తారా చూడాలి. ఎందుకంటే ఇప్పటికీ అజిత్ పవార్ అన్న కొడుకు ఒక పక్కన ఒకటి అయ్యాడు కదా, అటు మార్చాడు కదా, ఇప్పుడు ఇంకో చీలికి వస్తుంది ఏంటి అనేది చూడాలి.